హాయ్ అండి. ఈరోజు చపాతీలు చేస్తున్నానండి. చపాతీల పిండి బాగా కలుపుకుంటేనే చపాతీలు స్మూత్గా వస్తాయి. నేనైతే ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను, అందులో సాల్ట్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మళ్ళీను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఒక 5 నిమిషాలు బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. బాగా నానుతుంది అనమాట, అప్పుడు చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు. ఇదిగోండి పిండి నానబెట్టుకుని అరగంట అయిపోయింది కదా, చాలా సాఫ్ట్గా అయిపోయిందని చూడండి. పిండి ఎంత బాగుందో. ఇప్పుడు చిన్న చిన్న వంటలుగా చేసేసుకుందాము. ఇదిగోండి చిన్న చిన్న వంటల కింద చేసేస్తున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి అన్ని వంటలు చేసేసుకున్నాం కదా. పెనం వేడెక్కిందండి, ఇప్పుడు చపాతీ వేసేసుకుందాము. ఇదిగోండి ఈ పక్క కాలిపోయింది, తిరగేసేసుకొని కొద్దిగా ఆయిల్ జల్లుకుందాము. చాలా కొద్దిగా జల్లాను. ఇప్పుడు మళ్ళీ తిరగేసుకుందామండి. ఈ పక్క కూడా కొద్దిగా ఆయిల్ జల్లుకొని చపాతీ బాగా కాలి వరకు కాల్చుదామండి. ఇదిగో చూడండి, అన్ని పక్కల ఇలా జరుపుకుంటూ ఇలా ఒత్తుకుంటే అన్ని పక్కల సమానంగా కాలుతుందండి. చూడండి ఎంత బాగా కాలిందో చపాతీ. అయిపోయింది, తీసేసుకుందాము. ఇంకో చపాతీ వేస్తున్నాను. ఇవిగోండి చపాతీలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత ఎలా మెత్తగా ఉన్నాయో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజు మా డిన్నర్లోకి చపాతీ వంకాయ బంగాళదుంప కర్రీ అండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.